హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? సో ఫ్రెండ్స్, మనమైతే కాశీలో పిండ ప్రదానం చేసిన తర్వాత మళ్ళీ ఆ బోట్ వాళ్ళు ఘాట్స్ చూపించడానికి అయితే మనల్ని తీసుకువెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఆ వారణాసిలో 84 ఘాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 84 ఘాట్స్ ఇన్ వారణాసి. ఓకే, అందులో ఒక్కొక్క ఘాటుని మనకి విశ్లేషణ అయితే చేస్తున్నారు. చూడండి మీరు కూడా. అందరూ మహారాజులే, వాళ్ళు రాజులు, కింగులు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, రాజ్యాలను ఏలిన రాజులే. వాళ్ళు వారి చివరి టైంలో ఇక్కడే చనిపోవాలి, నేను నా దేహాన్ని ఇక్కడే దహనం చేయాలి, ఆ కాశీ విశ్వనాథుని సన్నిధిలోనే అంతా సమర్పించుకోవాలని దృక్పథంతోనే ఈ ఘాట్స్ అయితే నిర్మించుకున్నారని చరిత్ర చెప్తుంది ఫ్రెండ్స్. చూడండి. సో చూడొచ్చు, వీళ్ళు కూడా మంచిగానే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవన్నీ కనిపించేవి ఆ రాజుల యొక్క ఘాట్స్. ఇక్కడే కనిపించేది, అక్కడ శివపార్వతులు వచ్చి ఇక్కడనే మొట్టమొదలు భూమి మీద శివపార్వతులు వచ్చి స్నానం చేశారంట ఇక్కడ. సో 12 నుండి 4 గంటల వరకు అక్కడ చాలా మంది అయితే కనిపిస్తుంది, చూసారు. అక్కడ స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఆ శివపార్వతులు అక్కడే స్నానం చేశారంట. సో అక్కడ నుండి ముందుకు వెళ్తే మళ్ళీ ఇది రాజస్థాన్కి చెందిన ఏదో రాజు చెప్పాడు, రాజు ప్యాలెస్ అంటది. సో ముందుకు వెళ్తే మనకి చాలా ఇలా ఘాట్స్ అయితే ఉన్నాయి. ఇదే ఘాట్. ఇది వచ్చేసి రాజస్థాన్ రాజు ఇది. అతని పేరు ఐడియా లేదు ఫ్రెండ్స్, చెప్పాను అని యాదకి రావడం లేదు. సో ఇంకా ముందుకు వెళ్తే బ్యాక్ సైడ్ లో చూడండి, ఆ వ్యూ ఎంత ఘాట్లు అయితే కనిపిస్తున్నాయి మనకి. సో ఇదండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఘాట్స్ ఉన్నాయి. అది ఘాట్ వచ్చేసి హర్యానాకి సంబంధించిన ఘాటు, హర్యానా పంజాబ్ రాజా ఘాట్ అది. ఇంకా అలానే ముందుకెళ్తే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజువారి కూడా వస్తుంది. సో ఇప్పుడైతే ఫ్రెష్గా వాటర్ అయితే ఇప్పుడే వచ్చాయి ఫ్రెండ్స్. మేము పోకముందు ఒక 4 days నుండి కొత్త వాటర్ అయితే వచ్చినాయంట. గంగా నది కదా. సో ఈ గంగా నది హృషికేశ్ అండ్ కేదార్నాథ్ అక్కడ నుండి అయితే వస్తుంది గంగా నది. అక్కడ నుండి ప్రయాగరాజ్ మీదకి వెళ్ళి వారణాసి మీదకి వెళ్ళి కోల్కతాలోని కాళీమాత దగ్గర కలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ కనిపించే ఈ పెద్ద ఘాటు, ఇదే అతిపెద్ద ఘాట్ అంటే ఇది వచ్చేసి కేదారి గౌరీ అని రాణి, ఇదే అతిపెద్ద ఘాట్ అని చెప్తున్నారు. కేదారి గౌరీ అంటారు. పైన కనిపిస్తుంది చూసిన ఎల్లో కలర్లో, అది మన శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్రప్రదేశ్ రాజాగారు ఇక్కడికి వచ్చి అతని చివరి టైంలో ఇక్కడనే ఉండిపోయారు. వాళ్ళు ఇక్కడనే చనిపోవడం జరిగింది, ఇక్కడనే దహనం కూడా చేయడం జరిగింది.
సో అది శ్రీకృష్ణ దేవరాయలు. సో వారు కాళహస్తి టెంపుల్ను కట్టించారు. చాలా పెద్ద సామ్రాజ్యాన్ని అయితే నిర్మించారు వాళ్ళు. ఇలా ప్రతి ఒక్క ఇప్పుడు మనకి ముందు కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్, అదే కనిపించేది రాజా హరిశ్చంద్ర ఘాట్. ఓకే, రాజా హరిశ్చంద్ర ఘాట్లో ఒక శవం అయితే కాలుస్తున్నారు, కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి, అది రాజా హరిశ్చంద్ర ఘాట్. ఓకే, అందులో డైలీ ఈ శవాలను అయితే కాలుస్తూనే ఉంటారు. ఈ రాజా హరిశ్చంద్ర ఘాట్ ఒకటి, మళ్ళీ మనకి మణికర్ణిక ఘాటు, ఈ రెండు ఘాటులో శవాలను అయితే కాలుస్తారు ఫ్రెండ్స్. చనిపోయిన బాడీలను ఇక్కడ आते हैं ना तो यहीं पे रह जाते हैं। ये सिटी को सिटी नहीं बोलते, नगरी बोलते, काशी नगरी, क्योंकि शिव जी की नगरी है। अच्छा, अब तो जब यहाँ पे माता पार्वती और शिव जी काशी में आते हैं तो यहाँ पे रह जाते हैं। जब रह जाते हैं तो बहुत साल बीत जाता माँ, तो काशी में सभी भगवान काशी में शिव जी से मिलने के लिए आता। तो यहाँ पे सभी भगवान का मंदिर है, छोटा मोटा। तो ये क्या हुआ माँ, तीर्थ यात्रा वाला जगह, लोग काशी में मंदिर के लिए आते हैं। यहाँ पे सभी भगवान का मंदिर है, लेकिन काशी में बोलते हैं कि काशी में अगर आके मर जाते हैं तो मोक्ष प्राप्ति के लिए फेमस है। तो यहाँ पे जितने भी आप राजा महाराजा का बिल्डिंग देखे, वो लोग लास्ट टाइम में आके रहते हैं, अंतिम समय में, कि काशी में मरेंगे तो मोक्ष प्राप्त होगा। इसीलिए यहाँ पे पूरे घाट है 84 घाट। इधर में लास्ट घाट पड़ता है 80, उस तरफ लास्ट घाट पड़ता है वरुणा। 80 और वरुणा मिला के बनता है वाराणसी। हाँ, ये जो सिटी हाफ मून आधा चंद्रकार है, बताओ ये देखिए माँ, आधा चंद्रकार है। వచ్చి అక్కడనే చనిపోయి వాళ్ళు ఇక్కడనే క్లోజ్ అయిపోయారు. అర్ధ చంద్రకారం, అందుకే వచ్చి పెట్టిరా. पूरा घाट घूमने में आपको बहुत लगता है, 2 आवर्स की ढूंढी घाट हो गया सर। बहुत बहुत धन्यवाद जी, बहुत इंफॉर्मेशन दिया है। हमारा काम है आपको बताना सर। यहाँ पे उत्तर वाहिनी है, इधर से सनराइज होता है, इधर में डूबता है, ठीक है। और ये गंगा देखिए इधर प्रयागराज से आ रही है, वैसे तो हरिद्वार ऋषिकेश से आती है, लेकिन प्रयागराज बीच में पड़ता है। प्रयागराज होते हुए आती है और बंगाल की खाड़ी में जाती है, कलकत्ता होते हुए। ये गंगा नदी है। हाँ, ये गंगा नदी प्रयागराज में त्रिवेणी संगम, गंगा जमुना सरस्वती प्रयागराज, यहाँ पे ओनली गंगा। మన లక్కడి వాళ్ళ हाँ, काशी में ओनली गंगा। हाँ, अभी हम लोग चलेगा घंटा का। हाँ ठीक है, देखिए हम लोग बोट वहाँ पे बंद करते हैं, फ्लो कितना पे जैसे जा रहा है, सही है। वो घाट पे क्रॉस हो रहा है। इसीलिए आपको समझ नहीं आता ना, इसीलिए हम बंद किया। ठीक है, कोई भी आपको इधर वो क्लियर नहीं करता, देखो सब आ रहा है, लेकिन हम आपको बताने के लिए नहीं समझ पा रहा था ना। अभी ठीक है, अभी हम लोग मणिकर्णिका चल। थैंक यू भैया। क्योंकि आप हैप्पी होते पैसे देगा तभी ना लगेगा, हमारा भी फैमिली। हाँ हाँ, तो हैप्पी होने से సో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనల్ని మణికర్ణిక ఘాట్ కోసం అయితే బోటును తిప్పారు, చూడొచ్చు. అతను చెప్పేది ఏంటంటే హరిద్వార్, ఋషికేశ్ నుండి, ప్రయాగ్రాజ్ నుండి, వారణాసి నుండి సీదా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా కాళీమాత దగ్గర అక్కడ సముద్రంలో కలుస్తుందని చెప్తున్నారు గంగా నది. సో ఈ గంగా నది మన భారతదేశంలో అతి పెద్ద నదులలో ముఖ్యమైన పెద్ద నది ఇది, గంగా నది. ఓకే, ఈ గంగా నది పుట్టే ప్లేస్ అక్కడ గంగోత్రిలో పుడుతుంది. గంగోత్రి నుండి హరిద్వార్, ఋషికేశ్, ప్రయాగ్రాజ్, ఇలా వారణాసి నుండి అయితే ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. చాలా కొన్ని వేల కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద గంగ కాబట్టి చాలా పెద్దగానే ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా వాస్తవంగా చాలా పెద్దగా ఉంది గంగనైతే.
సో ప్రస్తుతం మణికర్ణిక ఘాట్ నుండి మనకి చూపించడానికి అయితే తీసుకెళ్తున్నారు. చూడొచ్చు ఆ కాశీ నగరి ఎలా ఉందో. 84 ఘాట్లతోని నిర్మించిండు ఫ్రెండ్స్. ఎంత చూద్దామన్నా అది చాలా తక్కువనే వాస్తవంగా. టైం సరిపోదు. 2 గంటలు బోట్లోనే తింపారు, అయినా మాకైతే టైం సరిపోలేదు. సో మీరు కూడా రండి, విజిట్ చేయండి. ఈ కనిపించే ఆ టెంపుల్ చూడండి, ఒక పక్కకి ఒరిగింది. అదైతే అతిపెద్ద సైన్స్కే ఒక సవాల్ అని అనుకోవచ్చు. ఆ సవాల్ ఏంటనేది ఇంతవరకు ఏ మానవం కూడా దొరకలేదు. కొన్ని మిలియన్ సంవత్సరాల నుండి అది అలాగనే వంగి ఉంది. సో అది కనిపిస్తుంది చూడండి, పొగ వెళ్తుంది. అదే మణికర్ణిక ఘాట్ ఫ్రెండ్స్. సో ఇంకా ముందుకెళ్ళి మళ్ళీ అక్కడికి దాని పక్కనే తీసుకొస్తాడు. సో వెళ్ళేటప్పుడు చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను. ఇది మణికర్ణిక ఘాట్. ఇక్కడ ఇంకా చాలా డెడ్ బాడీలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడనే ప్రయారిటీ. ఇక్కడ బిజీ ఉంటే ఆ రాజా హరిశ్చంద్ర ఘాట్కి తీసుకెళ్తారు. సో మళ్ళీ రిటర్న్ లో అక్కడికి వస్తుంది బోటు, చూపిస్తాను. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ శివపార్వతులను కలవడానికైతే మొత్తం దేవతలందరూ అయితే కాశీకి వస్తారంట. కాశీలో ముఖ్యంగానైతే అమ్మవారు విశాలక్ష్మి రూపంలో అయితే దర్శనమిస్తున్నారు. స్వామివారు అయితే కాశీ విశ్వనాథుని రూపంలో ఉన్నారు. అన్నపూర్ణేశ్వరి మాత ఉన్నారు. తర్వాత హనుమాన్జీ ఉన్నారు. ఇలా చాలా దేవతలు అయితే ఇక్కడ దర్శనానికి అయితే ఉన్నారు. సో మరొకసారి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆ టెంపుల్ అక్కడికి దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేసినా కానీ వీలు కాలేదు ఫ్రెండ్స్. వాస్తవంగా ఆ పైనుండి అక్కడ నుండి రావాలంట, ఇక్కడ నుండి వెళ్ళనిస్తలేదు. ఇంకా నెక్స్ట్ మంత్ గంగ బాగా వస్తే అది మొత్తం మునిగిపోద్దంట ఫ్రెండ్స్. అయినా కూడా అది ఎలా ఉందో అలానే ఉంటుందట ఎప్పుడు కూడా. అదేంటి అనేది పెద్ద మిస్టరీ ఉన్నది. సో అది మన సనాతన ధర్మం లోపలనే ఇలాంటివి జరుగుతుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా చూసారా? దాని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా చాలా ఇవన్నీ ఘాట్సే ఫ్రెండ్స్. చూడండి ఆ ఘాట్ అంటే ఏంటి, ఇవన్నీ ఆ పిల్లర్స్ చూడండి, ఇంకా కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ నుండి అయితే మనకి మళ్ళీ కనిపిస్తుంది, మళ్ళీ దగ్గరగా తెచ్చాడు. ఆ మణికర్ణిక ఘాట్ అనేది ఇంకొంచెం క్లోజ్గా తీసుకురావడం జరిగింది. ఈ బోట్స్ లో అన్ని కట్టెలు అయితే ఉంటాయి. ఎప్పుడు ఇక్కడికి కట్టెలు తేవాలన్నా కానీ ఆ గంగ ద్వారానే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి డెడ్ బాడీలు మేము వెళ్ళినప్పుడు రాజస్థాన్ నుండి ఫ్లైట్ లో వచ్చింది బాడీ. అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చేసరికి ఒక 2-3 అవర్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. లేకపోతే అక్కడికి అనుమతి అయితే దొరకదు. చూడండి కట్టెలు అయితే రెడీ ఉంటాయి. ఇవన్నీ కొనడమే మనం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇవే వర్క్ చేస్తున్నారు. వారు కట్టెలు, బోటింగ్ వాళ్ళు బోట్లు, చాలా మందికి ఇక్కడ ఉపాధి అయితే సో అదే మణికర్ణిక ఘాటు. సో ఈ మణికర్ణిక ఘాటు పక్కనే మళ్ళీ మెట్లు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. మెట్లు అది సీదా కాశీ విశ్వనాథ ఆలయంలోకి ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ స్నానాలు చేసి అందులోంచి ఆ కారిడార్ ఉంది కదా, ఆ గేట్లోంచి వెళ్ళాలి. చాలా దూరం వెళ్ళాలి. దానికి దాదాపు ఆ గుడికి చాలా ఎగ్జిట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక 8-9 ఎగ్జిట్లు అయితే ఉన్నాయి అక్కడ. మనం ఏ ఎగ్జిట్ నుండి వెళ్ళాలనుకున్నా అని వెళ్ళొచ్చు. చాలా బాగుంది.
ఎగ్జిట్ అయితే. సో ఇవన్నీ ఘాట్సే ఫ్రెండ్స్. మనకి కనిపించేవి అయితే ప్రస్తుతం ఘాట్లే చూపిస్తున్నాను మీకైతే. ఈ ఘాట్ల కోసమే మీకు వీడియో అయితే ఈ సెకండ్ పార్ట్ లో మొత్తం అవే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత మళ్ళీ మేము వారణాసి అయిపోయిన తర్వాత అయోధ్య వెళ్తాము. అయోధ్యలో ఆ బాలరాముని దర్శనం చేసుకోవాలని చాలా ఇదిగా ఉంది ఫ్రెండ్స్. ఇది గణపతి విఘ్నేశ్వర ఘాట్ అంటారు, చూడొచ్చు. గణపతి కనిపిస్తున్నారు మీకు, విఘ్నేశ్వర ఘాట్ అంట ఇది. చూడండి విఘ్నేశ్వర బొమ్మ కనిపిస్తుంది, అది విఘ్నేశ్వర ఘాటు. ఓకే, సో ఇక మన ఎంట్రన్స్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ దాటినామంటే ఆ గంగా హారతి ఘాట్ అయితే వస్తుంది. అక్కడ నుండి మనం రావడం పోవడం. ఓకే, గంగా హారతి ఘాట్ ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి గంగా హారతి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కన్నుల పండుగగా ఉంటుంది అదైతే. ప్రతి ఒక్కరు ఆ గంగా హారతి కోసమే వారణాసిలో నైట్ స్టే చేస్తారు. ఆ గంగా హారతి చూడకుండా మనం వెళ్తే ఈ ట్రిప్కి అయితే అర్థం ఉండదు ఫ్రెండ్స్. కరెక్ట్ 45 మినిట్స్ అయితే మనకి హారతి జరుగుతుంది 7 నుండి. ప్రతి ఒక్కళ్ళు ఈ బోట్లన్నీ నిండిపోతాయి ఫ్రెండ్స్, మొత్తం ప్రజలే ఉంటారు ఈ బోట్లని ప్రతి ప్లేస్ అయితే సరిపోదు మనకి. అదే కనిపించేది గంగా హారతి ఘాట్ అది. సో అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ మేము రూమ్కి అయితే వెళ్ళి